మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో సహజంగా వీడు నాకు శత్రువు అండి, వీడు నాకు శత్రువు అండి అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. శత్రువులు కొన్నిసార్లు మనల్ని చూసి వారవలేకపోతారు. పక్కనే తాటేగిల్లు ఉండేది అనుకోండి, వాళ్ళ పక్కన పెంకిటిల్లు ఒకటి ఉందనుకోండి, ఆ పెంకిటి నింటి వాళ్ళు వీళ్ళకి ఏదో చిన్నపాటి హెల్ప్ చేస్తూ ఉన్నారనుకోండి, వీళ్ళ ఇంట్లో పిల్లలు అభివృద్ధి చెంది ఆశీర్వదించబడి పిల్లలకు చదువులు పూర్తయి ఉద్యోగాలు వచ్చి ఆ తాటగిల్లి తీసి బిల్డింగ్ కట్టారనుకోండి, ఆ పక్కన్నవాడు మొదలెడతాడు. అప్పటి నుంచి అసలు మీకు గంజి తాగడానికి కూడా అవకాశం ఉండేది కాదు, మీకు గంజి తాగడానికి కూడా అవకాశం ఉండేది కాదు. కొన్నిసార్లు గంజి నేనే ఇచ్చేవాడిని మీకు అని మొదలెడతాడు. ఒకప్పుడు మీకు మంచి బట్టలు కూడా ఉండేవి కాదు, మేమే బట్టలు ఇచ్చేవాళ్ళం మీకు. ఇక్కడ శత్రుత్వం వాళ్ళకి మనకి దెబ్బలాట ఏమీ లేదు, కానీ వాళ్ళకంటే మనం మంచి పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాడు మనకి శత్రువు అయిపోతూ ఉంటాడు. అదిగో మా ఇల్లు కంటే మీ ఇల్లు బేస్మెంట్ ఎక్కువ వేసారు, మేమేమో గోతులో ఉన్నాం. ఒకప్పుడు మీరుండేవారు గోతులో, ఇప్పుడు మేము గోతులో ఉన్నాం, మీరేమో అలా పైకి వెళ్ళిపోయారు. అలా కట్టచ్చా అని మొదలెడతాడు. ఈ గోడ మా సరిహద్దులో మా లోపలకు ఉంటుంది. మీరు మీ తాతగారి గోడ ఎదర కట్టేసాడు, నేను ఎప్పటికైనా తీయిందామని చూస్తున్నాను, మీరు ఇప్పుడు తీయండి. వాళ్ళకి మనకి గొడవేం లేదు. వాడు మనకేమయ్యాడు తెలుసండి? శత్రువు అయ్యాడు. ఇలా కొంతమంది శత్రువులు పుట్టుకొస్తారు. మరికొన్నిసార్లు మన ఉద్యోగం చేసే స్థలంలో మన ఉద్యోగం చేస్తూ మెల్లగా పైకి వెళ్తుంటే వాడు మనల్ని చూసి వారవలేక, ఈడు నేను పెడితే వచ్చాడు ఇక్కడికి, ఈరోజు ఈడు నాకే మేకి కూర్చున్నాడు, వారవలేడు, అలా శత్రువు పుడతాడు. ఇవన్నీ బయట నుంచి వచ్చే శత్రుత్వం. అంటే వాడికి రూపాయి మన ద్వారా నష్టం కలిగితే వాడు మనకు శత్రువు అవుతాడు. మన ద్వారా గనక ఒక చిన్న ఇంచు, ఒక అగ్గుపుల్లంత కొలతలో వాడి స్థలం గనక దాంట్లోకి వస్తే, ఎడ్జ్లోకి వస్తే వాడు మనకు శత్రువు అయిపోతాడు. పొరపాటున వాడి కొబ్బరికాయ వచ్చి మన దాంట్లో పడితే, ఆ కొబ్బరికాయ గనక మనం తీసుకుంటే ఇక చూడండి ఆడే జీవితం అయిపోయినట్టే. మా ఇల్లు ఒకటి ఉండేది, దాని పక్కనే ఇంకొక ఇల్లు ఉండేది. వాళ్ళే ఇల్లు అమ్మారు. అక్కడ ఒక చెట్టు ఉండేది, ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్యలో. ఆ చెట్టు మరి చెట్టు అన్న తర్వాత ఆకులు ఉంటాయి కదండి, ఆ ఇంట్లో ఆకులు రాలి. ఇంట్లో ఉన్న అన్నలే శత్రువులు అయ్యారు అతనికి. అన్నదమ్ములే తన మీదకు వ్యతిరేకంగా పోరాడారు. ఎందుకు?
అన్నదమ్ములకి ఎందుకు శత్రుత్వం వచ్చింది? వాళ్ళని 3 సార్లు కొట్టాడు కదా అతను. 3 సార్లు కొట్టాడండి? కొట్టలేదు. వాళ్ళు ఏమైనా దొంగిలించాడా? వాళ్ళ బట్టలు ఏమైనా వేసుకున్నాడా? మరి ఇంకెందుకు వస్తుంది శత్రుత్వం చెప్పండి? ఇతడేమో నీతిగా ఉండేవాడంట, అలా పనికి మాలిన పనులు చేసేవాళ్ళంట. కిల్లీలు, పాన్ పరాకులు, గుట్కాలు ఉంటాయి చూసారా, అవి నవ్వులేవారంట వాళ్ళ నాన్న తెలియకుండా. వాళ్ళు పాడైపోతారని వాళ్ళ నాన్నకి చెప్పేవాడంట. నాన్న అన్నయ్య రూబీన్ ఉన్నాడే, ఆడు పాన్ పరాకు బొగ్గలో పెట్టుకుంటున్నాడు అన్నయ్య నాన్న అని చెప్పేవాడంట. వాళ్ళ నాన్నకి సరే పాన్ పరాకు తింటున్నావు అంటే ఏంటి? పాన్ పరాక అంటే ఏంటి? పాన్ పరాక అంటే ఏంటి తెలియదు నాన్న అని బొంగ పెట్టి చడి 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 మన కొడితే ఎవరు చెప్పారు? రే యోధా నువ్వు చెప్పవా? నేను పాన్ పరాక్ బ్యాచే కదా అన్నయ్య, నేను ఎందుకు చెప్తాను? ఏయ్ నువ్వు చెప్పావేంట్రా? నేనెందుకు చెప్తానన్నయ్య? మనం అందరం పాన్ పరాక్ బ్యాచే కదా. నేను పాన్ పరాక్ అయితే నువ్వు సిగరెట్ అయితే నేను బ్రాందీ కొట్టు. అందుకని మనం అంతా ఒక యూనిటీ. తాగుబోతులందరూ ఒక యూనిటీ. ఎక్కడా లేనంత ఐకమత్యం అంట బ్రాందీ షాప్ కాడ ఉంటుందంట. నిజం చెప్తున్నాను మీకు. బ్రాందీ షాపు కాడ అనేకంటే తాగుబోతుల దగ్గర ఉంటుందంట. ఎక్కడ లేని ఐకమత్యం ఉంటుందంట. అలా వచ్చి కూర్చుని ఇలా బాధపడుతూ ఉంటాడంట. ఎరా అంటాడు. ఎరా అంటే ఏముంది బావా, వెళ్ళవా అంటాడు. నా దగ్గర డబ్బులు లేవు ఇవాళ. నీ దగ్గర డబ్బులు లేకపోతే ఏంటి, నా దగ్గర ఉన్నాయి. మీకు ఆడు రోజు పని చేయడు కానీ తాగుతాడు. ఎలా తాగుతాడు? ఎవడో ఒకడు ఆడికి ఆ సుఖపోయింతాడు. అంటే ఎక్కడ లేని ఐకమత్యం ఎక్కడ ఉంటుంది సార్? తాగుబోతుల మధ్యలో ఉంటుంది. ఆడు కొంచెం పోయింగ్ చేస్తాడు. ఆడికి ప్రత్యేకంగా డబ్బులు ఎక్కలేదు, పనికి వెళ్ళక్కర్లేదు. పనికి వెళ్ళలో ఎందుకు ఎలా తాగుతాడో తెలీదు. అంటే ఎలా తాగుతాడంటే వాళ్ళందరూ ఒక గ్రూపు, వాళ్ళు పోయించేస్తారు. నువ్వేం పాన్ పరాక్ బ్యాచి, నేనేమో బ్రాందీ కొట్టు బ్యాచి, ఆడేమో సిగరెట్ బ్యాచి. ఈ చెడుతనం అంతా కూడా యోసేపు చెప్తా ఉండేవాడంట. ఎవరికి? మరి ఎవడరా మన రహస్యం అంతా చెప్తున్నాడు? నేను పాన్ పరాక్ బొగ్గలో పెట్టుకున్నట్టు నవ్విలినట్టు ఎవడు చెప్తున్నాడంటే ఎవడు చెప్తాడన్నయ్య? యోసేపు గడు. ఆడు మహాప్రార్థన వరుడు కదా. ప్రార్థన 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 అని గదిలో ఉంటాడు కదా. ఆడే చెప్తాడు ఇలాంటి మాటలన్నీ. వెళ్ళి యేసబ్బా డాడీకి చెప్పేవేంటరా అంటే, మరి మీరు 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 తిన్నారు కదా. మేము తిన్నాలేరా. నువ్వు చెప్పి మంచి పని చేసావు. అవునన్నయ్య, నేనే చెప్పానన్నయ్య. ఒంగబెట్టి బడ సేమ్ నాన్న కొట్టిన అన్నీ కొట్టించాడు. ఒక దరుడు దెబ్బలు ఎక్స్ట్రా వేసి. శత్రువులు ఎవరయ్యారు ఈయనకి? అన్నలే, సొంత అన్నదమ్ములే శత్రువులు. ఓ రోజు పొద్దున్నే లేచి, రే ఇలా అన్నయ్య కూర్చున్నారు పక్కనే. నాకు రాత్రి ఒక కళ వచ్చిందిరా. ఏం కళ్ళనా? నీకు ఈ మధ్యన నిద్ర ఎక్కువైపోయి కళ్ళు ఎక్కువ వచ్చేస్తున్నాయి. చాలాసార్లు మీకు ఒక మాట చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను. కళలన్నీ దేవుడు చూపించిన కళలు కాదు. యోసేపు కళలు వచ్చినాయి అని చెప్పేసి అన్ని కళలు ఏమంటే యోసేపు కళలు గనేవాడు అనే పేరు చెప్పాలంటే ఎవరి పేరు చెప్పాలి? యోసేపు పేరు చెప్పాలా కాదా? కదండి. యోసేపు ఎన్ని కళలు కన్నాడో ఆ కళలు ఏంటో ఒకసారి 2 మాటలు చెప్పండి. చెప్పండి. ఒక కళ, మొదటి కళ ఏమండి? చాలా సంవత్సరాలైందా బైబిల్ తీసి? 12 పనులు ఉన్నాయి. ఓకే, ఇది మీ అందరికి తెలుసు, కానీ ఎందుకులే చెప్పడం అని చెప్పి ఊరుకున్నారు. రెండో కళ ఏమొచ్చింది కదా? తర్వాత ఏమొచ్చింది కళ? తర్వాత తనకేమొచ్చింది కళ? రాయబడలేదంటే
మనకు రోజు వచ్చేది కల యోసేపులో నా కళల వరం ఉంది. కళ వచ్చిన కళ్ళన్నీ చెప్పుకుంటూ పోయావు అనుకో, నిన్ను యోసేపు అనరు, ఇంకెవరో అంటారు. కళలు ఉంటాయి. యోసేపు 2 కళ్ళు చెప్పాడు. మనం రోజుకో కళ చెప్తూ ఉంటాం. అన్నయ్య రాత్రి నాకు ఒక కళ వచ్చింది అన్నయ్య అంటే, ఎలాగ నాన్న? మొత్తం గోల్డ్ అన్నయ్య, చేతి నిండా తెల్ల డ్రెస్ అన్నయ్య, నల్ల జుట్టు అన్నయ్య, ఎరగబోసింది అన్నయ్య, మర్మం ఏమైనా ఉందా? అసలు నీకైనా అర్థం కావట్లేదా? చెవిటి కాకి గూట్లో సంజీవ పుల్ల ఉంటుందంట. నువ్వు చెవిటి కాకిని తెలుసుకునేది ఎలాగా? ఆ సంజీవ పుల్లను పట్టుకొచ్చేది ఎలాగా? తెచ్చింది సచ్చినోడు ముక్కు దగ్గర పెట్టేది ఎలాగా? ఇలా ఉంటాయన్నమాట. రోజుకో కళ వచ్చేడు వెండి నీకు, రోజుకో కళ వచ్చేడు వెండి నీకు అంటాను. ఉంటాయి దైవికమైన కళలు ఉంటాయి. దానికి ఒక పద్ధతి, ఒక నియమం ఉంటుంది. అంతేగాని అడ్డమైనవి వచ్చేడు వస్తాయి కళలు. ఎందుకు? విస్తారమైన పనిపాట్ల వల్ల ఏం కలుగుతాయంట? స్వప్నాలు కలుగుతాయి. విస్తారంగా మనం ఆలోచిస్తే స్వప్నాలు బోళ్ళు కలుగుతాయి. కలిగిన కళలన్నీ దైవికమైనవి కావు. దేవుడు నాకండి రాత్రి అలా చూపించాడండి. ఏంటి నీకు చూపించే దేవుడు? ఏంటి చూపించాడు నీకు? దేవుడు ఆయన కళ చూపించాడు నీకు? దేవుడు చూపించాడని నువ్వెలా కన్ఫర్మ్ చేస్తున్నావు? మనం అనేసుకుంటూ ఉంటాం, దేవుడు నాకు చూపించాడండి. సరే ఆలోచిద్దాం. ఇప్పుడు 2 కళ్ళు కదా యోసేపు, మనకు కనబడిన కళ్ళు. మిగతా కళ్ళు చెప్పాడండి? చెప్పలేదు. అవసరం ఏముంది? నేను రాత్రి అండి భోజనం చేసి పడుకున్నానండి, పడుకున్న తర్వాత అండి వాంతి అయినట్టు కళ వచ్చిందండి. ఏంటండి అంటే, ఏముంది, ఎక్కువ తినేసి ఉంటావు, తినేసానన్న ఫీలింగ్తో పడుకుని ఉంటావు, వాంతి వచ్చినట్టు కళ వచ్చి ఉంటుంది. దానికి పెద్ద విషయం ఉంది? వాంతులు అవుతాయి, పెద్ద విషయం ఏంటి? వాంతులు అయిన వాళ్ళు అందరూ నరకానికి వెళ్ళిపోతారా? లేదండి, ఇలా తాడే రోడ్లో వస్తున్నానండి, వస్తుంటే బండికి ప్యాచీ పడిందండి. ఆ ప్యాచీ పడితే అక్కడికి వెళ్ళి ఒక అతని దగ్గరికి వెళ్ళి ప్యాచీ అన్నాను. నువ్వు ఏ చొచ్చాడు అన్నాడండి. మేము యెహోవాని చొచ్చు అన్నానండి. అంతే, ఆడు ప్యాచీ అన్నాడు. ఏంటండి కర్మ అంటే? ఏముంది, ఆడికి మండిపోయి ఉంటుంది. ఆత్మానం ప్రార్థనలు పెట్టేస్తుందంటే ఆడికి మండిపోయి ఉంటుంది. ఏం నీ బోడి కళ్ళకే పెద్ద విషయమే ఉంది? కనపడిందల్లా ఎత్తుకోకూడదండి చెత్తలాగా. ఒకసారి స్తోత్రం చెప్పచ్చు కదా. మంచోళ్ళే బాగా చెప్తారు స్తోత్రం. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఎంత గట్టిగానే మీరు చెప్తారు నాకు తెలుసు. అతనికి 2 కళ్ళు వచ్చినాయి, శత్రువులు అయ్యారు. ఇప్పుడు ఎవరు అతనికి శత్రువులు? బయట నుంచి శత్రువులు ఉంటారో, ఇంట్లో ఉండే శత్రువులు ఉంటారు. బయట నుంచి ఉన్న శత్రువుల కంటే ఇంట్లో ఉన్న శత్రువులతోనే ఎక్కువ ప్రమాదం. చిటుక్కుమనే హతడు అంతే, గొడవ అయిపోద్ది. బయటోడికి మన లోపల గుట్టు తెలీదు, కానీ ఇంట్లో ఉన్న శత్రువుకి మన గుట్టంతా తెలుసు, మన బీరువా తెలుసు, మన నడక తెలుసు, మన పడక తెలుసు, మన మాట తెలుసు. అందుకని ఎక్కువ శత్రువులు ఇంట్లోంచే పుట్టుకొస్తూ ఉంటారు. శత్రు భయం మనిషికి, ప్రతి మనిషికి ఉంటుంది. నేను గనక తొందరపాటు పని చేస్తే వీడు నాకేదో ప్రమాదం చేస్తాడనే ఒక భయం మనకుంటుంది. అది శత్రువు చేసే పని. ఇప్పుడు మనందరికీ సార్వత్రికంగా ఒక శత్రువు ఉన్నాడు. వాడికి భేదం ఏమీ లేదు, వాడు అందరికీ శత్రువే. ఎవరో సాతాను, అపవాది. వీడు మనందరికీ శత్రువే తెలుసా. అంటే వాడు మన మిత్రులను కూడా ఏం చేస్తాడంటే మనకి శత్రువులుగా తయారు చేస్తూ ఉంటాడు. మనల్ని ప్రేమించే వాళ్ళను కూడా వాడు మనకి శత్రువులుగా మారుస్తూ ఉంటాడు. వాళ్ళలోకి రాకూడనివి రప్పిస్తూ ఉంటాడు వాడు. నీ గురించి చూసావు ఎలా అన్నాడో, నీ గురించి చూసావు ఎలా చెప్పావో అని శత్రువుల్ని మనలో తయారు చేస్తూ ఉంటాడో. సార్వత్రికంగా మనందరికీ ఏకమైన ఒకే శత్రువు. మనం వాడిని చూడాలి. దేవునికి స్తోత్రం.
మనం వాడిని చూడకుండా ఏం చేస్తామంటే ఈ మన చుట్టూ ఉన్న శత్రువులను మనం చూస్తూ ఉంటాం. ఈరోజు నేను చదివించిన వాక్యం ఏంటో ఒకసారి నోరు తెరిచి చెప్పండి. మీరు చూసి కాదు, ఈ వాక్యం సొలొమోను చెప్పాడు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వారి శత్రువులను సహా మిత్రులుగా చేయును. మొన్న ఒక ఆయన అంటున్నాడు, నేను ముక్కుసూటికి వెళ్ళిపోతానండి, అందుకే నాకు శత్రువులండి ఎక్కువండి అన్నాడు. అవ్వచ్చు. నేనండి యథార్థవంతుడిగా ఉన్నానండి, అందుకే నాకు శత్రువులు ఎక్కువగా ఉన్నారండి అంటాడు. అవ్వచ్చు. నేను నీతిగా జీవిస్తున్నానండి, అందుకే నాకు శత్రువులు ఎక్కువగా ఉన్నారండి అని. అవి మనం అనుకునే మన మాటలు. దేవుని వాక్యం ఈరోజు మనతో సూటిగా మాట్లాడుతుంది. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వారి శత్రువులను సహా వారికి మిత్రులుగా చేస్తాడు. ఎవరైతే నీకు శత్రువుగా ఉన్నాడో ఆ శత్రువు నీకు మిత్రుడిగా మారతాడు. ఎవరైతే నీ మీద వ్యతిరేకంగా పోగుపడి వ్యతిరేకంగా గుంపు కూడారో ఆ గుంపు కూడిన వారు నీ పక్షపు వాళ్ళు అవుతారు. ఎవరైతే నీ కీడు చేయాలని చూశారో అతడే నీకు మేలు చేసి అతడు నిన్ను హత్తుకుంటాడు. ఎప్పుడు తెలుసా? మన ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనప్పుడు. ఈరోజు నా ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా మారాలి, ఇష్టంగా మారాలి. దేవుడు మనల్ని చూసి బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునే మంచి స్థితిలోకి రావాలి. ఈరోజు 2 రకాలైన విషయాలని గురించి ఈరోజు నేను మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. యాకోబు అనే వ్యక్తి తన సహోదరుడి యొక్క ఆశీర్వాదాలను మోసం చేసి తీసుకుని పారిపోయి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి ఒక అడవి ప్రాంతం వచ్చేటప్పటికి ఆ అడవిలో ఎటెల్లాలో కూడా దారి తెలియక అక్కడ ఆగిపోయి ఏడుస్తున్నాడు. ప్రభువా, ఎప్పుడు అమ్మను వదిలి రాలేదు, ఎప్పుడు నాన్నను వదిలి రాలేదు. ఈరోజు ఆశీర్వాదాలు పొందాను కానీ శత్రు భయం నన్ను తరుముతోంది, నాకేం చేయాలో అర్థం కావట్లేదు ప్రభా అని ఏడుస్తున్నాడు. భయంకరంగా ఏడుస్తున్నాడు. ఏడ్చి అక్కడ ఒక రాయి ఉంటే ఆ రాయిని దగ్గర తీసుకొని ఆ రాయి మీద తన చేపెట్టుకొని పడుకున్నాడు. పడుకుంటే దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబా, నేను అబ్రహాము ఇస్సాకుల దేవుడను. నేను అబ్రహాముకి ఇస్సాకుకి దేవుణ్ణి, నీకు కూడా దేవుడిగా ఉండాలనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. నీకు కూడా నేను దేవుడిగా ఉండాలనుకుంటున్నాను. నా ఆలోచనలో ఉంటావా? నా చిత్తంలో ఉంటావా? నా ప్రణాళికలో ఉంటావా? లెగ్సి దండం పెట్టుకుని, ప్రభువా, నువ్వని నాకు తెలీదు, ఇంత గొప్పవాడువా నువ్వు, మాట్లాడే దేవుడువా నువ్వు, నేను వెళ్ళే స్థలంలో నన్ను కాపాడు ప్రభా, నాకు అన్నం పెట్టు ప్రభా, నాకు వస్త్రమివి ప్రభా, నేను మళ్ళీ వచ్చి ఇదే స్థలంలో నిన్ను ఆరాధిస్తాను ప్రభా అని చెప్పి తన తలగడగా ఏ రాయినైతే చేసుకున్నాడో ఆ రాయిని నిలవబెట్టి దాని మీద తైలం పోసి తను వెళ్ళిపోయాడు. ఒక దైవికమైన ఆలోచన ప్రభు ఇచ్చి అతను పంపించాడు. కానీ వెళ్ళిన తర్వాత యాకోబు ఏం చేశాడో మనకు తెలుసు.
వెళ్ళగానే మొదట చేసిన పని ఏంటండి యాకోబు? ఏమండి? వెళ్ళగానే మొట్టమొదటి చేసిన పని యాకోబు దైవికమైన ఆలోచనలతో లేడు. రాహేలును చూశాడు. ఓకే, ప్రేమించాడు. ప్రేమించి తన మావయ్య దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు, ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. వెళ్ళి, మావయ్య, నేను రాహేలును ప్రేమించాను అని చెప్పాడు. చెప్పి తానే ఏమంటాడు తెలుసా? నాకు గనక తనని ఇచ్చి పెళ్లి చేసేవనుకో, ఫ్రీగా, అసలు రూపాయి జీతం బత్యం లేకుండా నేను 7 సంవత్సరాలు కొలువు చేస్తానన్నాడు. 7 సంవత్సరాల్లో వీడు వయసు అయిపోతుంది, ఏదో చేసి జిమ్మిరి బిమ్మిరి చేయొచ్చు, లేకపోతే ఈలోగా పెద్ద పిల్లకి పెళ్లి చేయొచ్చు అనుకుని, సరేరా అబ్బాయి, నీకు రాహేల్ని ఇచ్చి పెళ్లి చేస్తాను, 7 సంవత్సరాలు కొలువు చేయి. 7 సంవత్సరాలు ఎలా కొలువు చేసి ఉంటాడు? ఎవరి ధ్యానం? రాహేలు ధ్యానమే. రాహేలు పచ్చ బట్టలు వేసుకుంది, రాహేలు బ్లూ బట్టలు వేసుకుంది. 10th క్లాస్ వాడు కూడా ప్రేమించాడు. ప్రేమ లేకపోతేనంటే 10th క్లాసులో స్టూడెంటే కాదంట. అసలు ఇంటర్మీడియట్ అంటే ఏంటి అసలు? ఆడ పెద్ద ఈడియట్, ఇంటర్మీడియట్ వాడంటే. ఆడు మహా ఫీల్ అయిపోతూ ఉంటాడు, నేను 6 అడుగులు ఆజానుబాహుణ్ణి, నా అంత గొప్పవాడు ఎవడో లేడు. అసలు తెలివి పెద్దగా జగన్మోహన్ రెడ్డికి పెద్దగా తెలివితేటలు లేవు, చంద్రబాబు నాయుడు గారికి పెద్దగా తెలివితేటలు లేవు. అసలు నన్ను కనుక తీసుకెళ్ళి సీఎం కుర్చీలో కూర్చోబెడితే నేను అంత పెద్దవాడిని అయిపోతుంది. ఈడు ఈడియట్. తిడుతున్నాను, ఎక్కువ మంది ఉన్నారు ఇంకొక తీసుకొని, ఎక్కువ మంది ఉంటే మనకు కొట్టలు అవుతాయి. ఆడు పెద్ద ఈడియట్. ఎవరు? ఇంటర్మీడియట్. వాడికి తెలియలేదు. 10th క్లాస్ అంటే ఎంత వయసు వాడికి? బావా, మీ చెల్లి ఏం చేస్తుందంటే చెప్పు తీసుకొట్టలేదంటే ఎదవల్ని. బావ అంట, ఆడి చెల్లంట, ఈడ వారసలు తాగలేట. బావ ఏంట్రా బావ? సైతాన్ గడ. బావా, మీ చెల్లి ఏం చేస్తుందిరా అంటాడు. ఆల్రెడీ ఈ బావ మా అమ్మాయిని ప్రేమితో ఉంటాడు. వీడికి బావ. మొత్తం నష్టపోళ్ళండి వీళ్ళందరూ. కొంతమంది చేతులు కోసుకోవా, కొంతమంది కాళ్ళు కోసుకోవా, కొంతమంది నాలుగు కోసుకోవా, ఇంక ఈ దైద్ర పనులన్నీ చేస్తూ ఉంటారు. మొత్తాన్ని చేసి చదువు 7 కొండలెక్కే, విలువ 7 కొండలెక్కే, 3 కొండలెక్కే పోయింది. ఆ సమయంలో వాడు చదువుకోవాల్సిన సమయంలో చదువుకోకుండా, పరీక్షలు రాయాల్సిన సమయంలో పరీక్షలు రాయకుండా వీడు సమయాన్ని వ్యర్థం చేసుకున్నాడు. అందుకని పెద్ద ఈడియట్ అన్నాను నేను. ఇంటర్మీడియట్ వాళ్ళు అందరినీ ఈడియట్ అనలేదు, ఇలాంటి ఈడియట్ పనులు చేసేవాళ్ళని ఈడియట్ అంటున్నాను నేను. ఒరే బాబు, నీ వయసు ఎంతరా నాయన? నీ వయసు ఎంత? నువ్వు రోడ్డు మీదకి వెళ్తే కప్పులు కడిగే జాబు తప్ప నీకు ఇంకోటి ఏమేమో కావాలంటే వెళ్ళి ఎత్తుక్కో. బీటెక్ చదివిన వాళ్ళు నడిపించు నానావా అని తిరుగుతున్నారు. హైదరాబాద్ వెళ్ళిపోయి బజ్జీల బండి దగ్గర పొట్లాలు కట్టుకుంటున్నారు కొంతమంది డిగ్రీ చదివిన వాళ్ళు. మా అబ్బాయి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. ఏంటి జాబ్? అవేంటో తెలియదు మనకి, పొట్లాలు కడతాడు. మా అబ్బాయి దుబాయ్ వెళ్ళిపోయాడు. ఏంటండి? మరుగుదొడ్లు కడుతున్నాడు. ఎందుకు కడుతాడు మరుగుదొడ్లు? చదువుకోలేదు కాబట్టి. మంచిగా చదువుకుంటే ఏమయ్యాడు? యాకోబు ఎక్కడికి వెళ్ళాడు? పద్మనారామకి వెళ్ళి ఏం చేశాడు? దేవుడు ఏం చెప్పాడు? నేను నీకు తోడుగా ఉంటాను. యాకోబు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడని నేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
యాకోబు వయసులో ఇస్సాకు ఏం చేస్తుంటాడు? బావులు తవ్వాడు. ఆమేన్. విత్తనాలు విత్తి నూరంతల ఫలాన్ని చూశాడంట. నూరంతల ఫలాన్ని చూశాడంట. ఆ వయసులో, ఆ సమయంలో ఇతను ఏం చేస్తున్నాడు ఏమండి? మన అనిల్ కుమార్ గారు అన్నట్టు, ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, నా రాహేలుతో ప్రేమలో పడ్డాను. 7 సంవత్సరాలు పాడాడు ఈ పాట. కీబోర్డు లేదు, ప్యాడు లేదు, గిటార్ లేదు, ఫ్లూటు లేదు. ఎవడంటాడు ఈ పాట? ఆ పిల్ల మాత్రం తగినేసింది అవన్నీ మిక్స్ చేసుకుని. ఆవిడ చెన్నై స్టూడియో లాంటిది మాట. మనం పాట పాడించి వాళ్ళకి పంపించేస్తే సరిపోద్ది, వాళ్ళు మొత్తం అన్నీ పంపించేస్తారు. ఈ రాహేలు చెన్నై స్టూడియో లాంటిది. ఈడేమో మైకిల్ జాక్సన్ అన్నమాట. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను అనుకుని మొత్తానికి 7 సంవత్సరాలు పాడేశాడు పాట. ఇస్సాకు ఆ సంవత్సరములందు విత్తనము విత్తి నూరంతల ఫలమును. మరి నువ్వు ఫెయిల్ అయిపోయాను ప్రభువా. ఎందుకు ఫెయిల్ అయిపోయావు? నేను నీకు చెప్పింది ఒకటి, నువ్వు అక్కడికి వెళ్ళి చేస్తుంది మరొకటి. ఫస్ట్ 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, 7 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత రాహేలునిచ్చి పెళ్లి చేయకుండా లేయానిచ్చి పెళ్లి చేశాడు మామగారు, మావయ్య, సొంత మేనమామ. మోసం చేశాడు. అప్పుడు దెబ్బలాడతాడు, నువ్వు నన్ను ఎందుకు మోసం చేసావు? నువ్వు మోసపోయావు నాయన. ఎందుకు మోసపోయావు తెలుసా? నువ్వు దైవ చిత్తము చేయక మోసపోయావు. నువ్వు ఓడిపోయావు. కారణం ఏంటి తెలుసా? దైవ చిత్తములో లేక ఓడిపోయావు. నువ్వెందుకు పాడైపోయావు, పతనం అయిపోయావు తెలుసా? దైవ చిత్తము లేక పాడైపోయావు. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది వాళ్ళ బ్రతుకంతా రిక్షా తొక్కుతారు. రిక్షా తొక్కడం అంటే రిక్షా తొక్కడం అని కాదు, అంటే అంత కష్టపడతారు. చివరాఖరికి ఏంటి తెలుసండి? జీరో. ఏముండదు, ఏముండదు, ఏమాత్రం ప్రయోజనం ఉండదు, ఏమాత్రం ఉపయోగం ఉండదు. కారణం ఏంటి? వాళ్ళు దైవ చిత్తానుసారంగా పరిగెట్టట్లేదు.